విదేశీయులకు అమెరికా బిగ్ షాక్. ఇకపై వీసా ట్రబుల్స్ డబుల్. కలవరపెడుతున్న ట్రంప్ కొత్త రూల్. షుగర్, ఒబెసిటీ ఉంటే నో ఎంట్రీ. దీర్ఘకాలిక జబ్బులుంటే వీసా కష్టమేనా? అమెరికాలో అడుగు పెట్టాలంటే అగ్ని పరీక్షేనా? వీసాలు మరింత పరిమితం చేయబోతుందా? యుఎస్ వీసా పొందడం ఇకపై అంత ఈజీ కాదు. షుగర్, ఒబెసిటీ పేషెంట్లయితే ఆశలు వదులుకోవాల్సిందే. దీర్ఘకాలిక జబ్బులుంటే వీసాలు ఇచ్చేది లేదని అమెరికా తెగేసి చెబుతుంది. ఇందుకోసం తాజాగా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అసలు కొత్తగా ఈ రూల్స్ ఎందుకు తెచ్చారు? భారతీయులపై పడే ప్రభావం ఎంత? విదేశీయులకు అమెరికా బిగ్ షాక్. ఇకపై వీసా ట్రబుల్స్ డబుల్. కలవరపెడుతున్న నయా రూల్. షుగర్, ఒబేసిటీ ఉంటే నో ఎంట్రీ. దీర్ఘకాలిక జబ్బులుంటే వీసా కష్టమే. అమెరికాలో అడుగుపెట్టాలంటే అగ్ని పరీక్షనా? వీసాలు మరింత పరిమితం చేయబోతోందా? ట్రంప్ తలతిక్క నిర్ణయాలతో ఇప్పటికే విదేశీయులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడోనని భయపడుతున్నారు. పూటకో నిబంధన మారుస్తూ తెగ టెన్షన్ పెడుతున్నారు ట్రంప్. గ్రీన్ కార్డుదారుల నుంచి స్టూడెంట్స్ దాకా ఎంతో నరకం అనుభవిస్తున్నారు. అక్కడున్నోళ్లకే కాదు, డాలర్ డ్రీమ్స్ ఆశలు ఉన్నోళ్లకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు మరో కొత్త నిర్ణయం విదేశీయుల్ని కలవరపెడుతోంది. ఇకపై యుఎస్ వీసా పొందడం అంత ఈజీ కాదు. దీర్ఘకాలిక జబ్బులుంటే అమెరికాలో నో ఎంట్రీయే. డయాబెటీస్, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త రూల్ రూపొందించింది అగ్రరాజ్యం. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు విదేశాంగ శాఖ గైడ్లైన్స్ జారీ చేసింది. కామన్గా అమెరికా వీసా కోసం అప్లై చేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. యుఎస్ రాయబార కార్యాలయం ఆమోదించిన డాక్టర్ ఈ వైద్య పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. తాజాగా డయాబెటీస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. దీంతో కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటీస్, ఊబకాయం ఉండేవారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించింది. షుగర్, ఒబేసిటీ వంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దీనికోసం లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్థిక భారం మోపుతుంది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలా, లేకుంటే కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చులు భరించగలరా అనే విషయం మీద స్పష్టత ఏర్పరచుకోవాలి. వలసదారుల వల్ల అమెరికాలో ఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మధుమేహం, ఊబకాయం ఉంటే కూడా అమెరికా వీసా పొందలేరు. దీన్ని బట్టి చూస్తే వీసాలను మరింత పరిమితం చేయడానికి అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది. షుగర్, ఒబేసిటీతో మరిన్ని వ్యాధులను లేటెస్ట్ లిస్టులో చేర్చారు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి పెడతారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా, వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గైడ్లైన్స్ లో పొందుపరిచారు. ఎందుకంటే గుండె జబ్బులు, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే సర్కార్ లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒబేసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తిస్తుంది. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని డిసైడ్ అయింది. కొత్త నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. విదేశీయులే టార్గెట్గా కొన్నాళ్లుగా ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో నిబంధనల్ని మార్చి గోసపెడుతున్నారు. జనవరి నుంచి 80,000కు పైగా వలసేతర వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేసింది. హింస, చోరీ కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారే ఇందులో అధికంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి అమెరికా వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించగా వైట్ హౌస్ దీన్ని ధృవీకరించింది. జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు స్క్రీనింగ్ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును వేగవంతం చేశారు. వీసాల రద్దు గతంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఈ జనవరి నుంచి చూస్తే
మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారికి సంబంధించి 16,000 వీసాలను రద్దు చేశారు. దాడుల్లో ప్రమేయం ఉన్న 12,000 మంది, చోరీ కేసుల్లో ఉన్న 8,000 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది రద్దయిన వీసాల్లో ఈ 3 విభాగాల నుంచే దాదాపు సగం ఉన్నట్లు అంచనా. మొత్తంగా జనవరి నుంచి 80,000కు పైగా వీసాలను రద్దు చేశారని, అందులో 8,000 విద్యార్థి వీసాలు ఉన్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ కథనం తెలిపింది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉండడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించిన 6,000కు పైగా విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ఆగస్టులో ప్రకటించింది. వీరిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నారని చెబుతోంది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 6 వీసాలను రద్దు చేసినట్లు తెలిపింది. తమ విదేశాంగ విధానానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ప్రకటించారు. ఈ సంఖ్య వందలు వేలల్లో ఉండవచ్చన్నారు. అందుకు తగినట్లుగానే వేలాది సంఖ్యలో వీసాలు రద్దు చేసిందని టాక్. అమెరికాకు ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లోని తమ దౌత్యవేత్తలకు ఆ దేశ విదేశాంగ శాఖ ఆదేశాలిచ్చింది. పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు బహిష్కరణ ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఇటువంటి వ్యాఖ్యలు హమాస్ భావజాలాన్ని ప్రతిబింబించడంతో పాటు అమెరికా విదేశీ విధానాన్ని ప్రమాదంలో పడేస్తాయని అభిప్రాయపడింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ అడ్డగోలు నిర్ణయాలు విదేశీయుల్ని మరింత కష్టాల పాలు చేస్తున్నాయి. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో తెలియక టెన్షన్ పడుతున్నారు భారతీయులు. ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైనప్పటి నుంచి వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో విరుచుకుపడతారోనని కలవరమే. ఇక అక్రమ వలసదారులకైతే కాలరాత్రులే. వలసేతర వీసాలపైన ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది. H-1B వీసాల నిబంధనల్లో అడ్డగోలుగా మార్పులు చేస్తూ వస్తుందా? లెట్స్ వాచ్. అమెరికా అంటేనే డాలర్ డ్రీమ్స్. అక్కడికెళితే భారతీయుల కలలు నిజమయ్యేవి. అందుకే ఇక్కడ స్టడీ కంప్లీట్ కాగానే యుఎస్ ఫ్లైట్ ఎక్కేసేటోళ్లు. కానీ ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ లేదు. మన కలలు కళ్ళలవుతున్నాయి. పైగా అమెరికన్ల జాబ్లు కొట్టేస్తున్నారని కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తూ వీసాలు దొరకకుండా చేస్తోంది అగ్రరాజ్యం. తక్కువ జీతాలకు విదేశీ కార్మికుల్ని కంపెనీలు నియమించుకుంటున్నాయని అక్కసు వెళ్లగక్కుతోంది. లక్షల సంఖ్యలో వచ్చి ఉద్యోగాలు కొల్లగొట్టేస్తున్నారని అంటోంది. అందుకే H-1B వీసాల రూల్స్ అడ్డగోలుగా మార్చేస్తూ వస్తోంది. దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఇండియన్స్ పైనే పడుతోంది. ట్రంప్ సెకండ్ టర్మ్లో విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు నిత్యం టెన్షనే. పదుల సంఖ్యలో ఆంక్షలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లినోళ్లకు టెన్షన్ తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా అక్కడున్నోళ్లకు సైతం కలవరమే. గ్రీన్ కార్డున్నా దడదడే. అన్ని రూల్స్ పాటించినా ఏదో కంగారే. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ తలతిక్క నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ విదేశీయులపై విషం చిమ్ముతున్నారాయన. అమెరికా ఫస్ట్ అంటూ ఆంక్షల కొరడా జుడిపిస్తున్నారు. వారి ఉద్యోగాల్ని కొట్టేస్తున్నారని అక్కసి వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా భారతీయులే టార్గెట్గా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది అమెరికా. వలస విధానాలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయి. మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తూ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్న వలసదారులపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు అదే ధోరణి H-1B వీసాదారులపైన కనిపిస్తోంది. H-1B వీసాలలో 72% భారతీయులకే జారీ అవుతున్నాయి. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధిక శాతం భారత్ నుంచే వస్తున్నారు. వీసా వ్యవస్థల్లో ఎలాంటి అవకతవకలు ఉన్నాయని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించింది అమెరికా లేబర్ డిపార్ట్మెంట్. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా వ్యాపార వర్గాలు, టెక్ కంపెనీలు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలు ఇప్పటికే అమెరికాలో ఉన్న అనేక భారతీయ ఐటీ నిపుణులను కలవరపెడుతున్నాయి. H-1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త కొత్త వీసా నియమాలు, అధిక ఫీజులు, తరచూ మారుతున్న ఆంక్షలు వలసదారుల జీవన విధానాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగాలను అమెరికన్ యువతకే అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేయాలన్న సంకల్పం విదేశీయులకు ఇబ్బందిగా మారింది. ఇక విదేశీ నాన్ ఇమ్మిగ్రెంట్ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. దీంతో విదేశీ ఉద్యోగులు, ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. విద్యార్థులు, H-1B వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్క్ పర్మిట్లు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. గత అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్న వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. వారి వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో EAD పొడిగింపు కోసం ప్రతి ఏటా 4.5 లక్షల మంది దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే
ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాలి. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్లారిటీ ఇచ్చింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు అంటే H4 వీసాదారులు, ఓపీటీలో ఉన్న F1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాల వ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని జో బైడెన్ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. ఇలా ఒకటా రెండా 10 నెలల్లో పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. మార్చిన ఏ రూల్ చూసినా భారతీయులకు ఇబ్బంది కలిగించేదే. అమెరికా తీరు చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ముందు అమెరికన్లు, ఆ తర్వాతే ఎవరైనా. ట్రంప్ సంస్కరణలు ఇదే చెబుతున్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ఇటీవల అదే మాట వినిపించారు. తమవారి ప్రయారిటీ కన్నా ఏది ముఖ్యం కాదన్నారు ఆయన. అంతేకాదు 50 ఏళ్ల విధానాల్ని ఎక్కడా అమలు చేయాలని లేదు, కాలంతో పాటు మారతాయి. ఎవరు పడితే వాళ్లు అమెరికా రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇవన్నీ తన సతీమణి ఉష ముందే చెప్పేశారు జేడీ వాన్స్. ఈ మాటల్ని చూస్తే విదేశీయులపై అమెరికా ద్వేషం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. భారతీయ మూలాలు ఉన్న ఉష ముందే భారతీయులకు ప్రయారిటీ లేదని తెగేసి చెప్పారాయన. ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవని సంకేతాలిచ్చారు. తరచూ వీసా రూల్స్ మార్పులు భారతీయుల్ని టెన్షన్ పెడుతున్నాయి. అమెరికాను వీడాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది. ఎందుకంటే H1B వీసా దరఖాస్తు ఫీజు 88 లక్షల రూపాయలకు చేరిన తర్వాత దిగ్గజ కంపెనీలు విదేశీ టాలెంట్ను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. H1B వీసా స్పాన్సర్షిప్ తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇక H1B వీసాల జారీ, ప్రాసెసింగ్, ఫీజుల విషయాల్లో భారీ సంస్కరణలకు సంబంధించిన ఓ ఆదేశంపై ఈ ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ సంతకం చేశారు. దీంతో H1B వీసా దరఖాస్తు ఫీజు ఏకంగా 88 లక్షల రూపాయలకు చేరింది. ఇంతకుముందు ఈ ఫీజు 1,32,000 రూపాయలు మాత్రమే ఉండేది. సెప్టెంబర్ 21 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. 2026 H1B వీసాల లాటరీకి దరఖాస్తులు సమర్పించిన వాళ్లకు ఈ నియమం వర్తిస్తుంది. H1B వీసా దరఖాస్తు ఫీజు $1,00,000 పెంపు భారాన్ని మోయలేక కాగ్నిజెంట్, TCS, ఇంట్యూటివ్ సర్జికల్, వాల్మార్ట్ వంటి 4 దిగ్గజ కంపెనీలు H1B వీసా స్పాన్సర్షిప్ను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో అమెరికన్ ఫస్ట్ విధానం ఎంత బలంగా అమలవుతుందో చెబుతోంది. H1B వీసా విధాన దుర్వినియోగం అరికట్టడానికి, స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టినట్లు ట్రంప్ యంత్రాంగం అంటోంది. కానీ పరిశ్రమ యాజమాన్యాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు దీనిని ఆవిష్కరణలకు అడ్డుగోడగా భావిస్తున్నారు. H1B వీసా $1,00,000 ఫీజు అనేది ఒక ఉద్యోగిని నియమించుకోవడానికి కంపెనీకి తలకు మించిన భారం. ఈ భారీ ఖర్చుల వల్ల దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులుగా ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేని అభ్యర్థులను మాత్రమే కోరుకుంటున్నాయి. అంటే భారతీయ ప్రతిభకు డోర్స్ క్లోజ్ అయినట్లే. అంతర్జాతీయంగా H1B స్పాన్సర్లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం TCS సైతం ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త నియామకాల్ని ఆపేసింది. ఈ కంపెనీ ఇప్పటికే US వర్క్ ఫోర్స్ను గణనీయంగా లోకలైజ్ చేసింది. అంటే అమెరికాలోని ఉద్యోగాలకు స్థానిక అమెరికన్లనే ఎక్కువగా నియమించుకుంటోంది. ఫలితంగా ఇండియన్ టెకీలపై ఎంతో ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అమెరికాలో విదేశీయులకు ఫ్యూచర్ కష్టమే. అడుగడుగున ఆంక్షలు ఎదుర్కొంటూ ఉన్నా వీసా ఫీజుల పెంపు, విధానాల్లో మార్పులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. అంతేకాదు స్టూడెంట్స్ వీసాలపైన 1,00,000 రూల్స్ పెడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఓపీటీ ఎర్నింగ్స్పై పన్నుల భారం పడే అవకాశం ఉందా? ట్రంప్ విదేశీయులపై తరచూ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. భారతీయుల్ని పదే పదే వివిధ రూపాల్లో టార్గెట్ చేస్తున్నారు. మొదట్లో వలసలపై ఉక్కుపాదం మోపారు. తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు, వీసా నిబంధనల్లో ఎన్నో మార్పులు చేశారు. అమెరికన్లకే ఫస్ట్ ప్రయారిటీ అంటూ అక్కడున్న విదేశీయుల్ని కష్టాల్లోకి నెట్టారు. వచ్చి రాగానే డిపోర్టేషన్తో దడపుట్టించిన ట్రంప్ నాటి నుంచి నేటి దాకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అనూహ్య నిర్ణయాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వలసల నియంత్రణ దిశగా ట్రంప్ యంత్రాంగం ఈ మధ్య మరో నిర్ణయం తీసుకుంది. అమెరికాయేతర పౌరులు దేశం వీడే లేదా దేశంలోకి అడుగుపెట్టే సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్లో ఫోటోలు తీయబోతున్నారు అధికారులు. గ్రీన్ కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ రూల్ వర్తించబోతోంది. ఫెడరల్ రిజిస్టర్లో ఈ నిబంధనలను ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని వీడే, దేశంలోకి అడుగుపెట్టే వారి ఫోటోలు, డేటా సేకరణను US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పెంచనుంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. వీసాదారుల మెడపై ట్రంప్ కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. ఇటీవల గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్లు చల్లారు ట్రంప్. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు. గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు. భారత్ నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది.
దీంతో భారతీయులు ఆటోమేటిక్గా ఈ లాటరీకి అనర్హులు. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021లో 93,000 మంది, 2022లో 1,27,000 మంది, 2023లో 78,000 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ప్రధానంగా 2022లో ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే భారతీయుల సంఖ్యే ఎక్కువ. దీని కారణంగానే 2028 వరకు డీవీ లాటరీ జాబితాలో భారత్కు చోటు లేదు. కొన్నేళ్లుగా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళుతోంది. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధిక శాతం అమెరికా వైపు మొగ్గు చూపారు. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా మన దేశం టాప్లో ఉండేది. కానీ ట్రంప్ సెకండ్ టర్మ్ దీన్ని పూర్తిగా మార్చేసింది. H-1B వీసాకు ప్రతి ఏటా 88 లక్షల వరకు కంపెనీలు చెల్లించాలని నిబంధన పెట్టడంతో ఉద్యోగాలపై ప్రభావం పడింది. మరోవైపు వీసా స్టే రూల్స్ కఠినమయ్యాయి. అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు కొత్తగా 2 రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీసాపై అమెరికాలో ఉండడంపై పరిమితులు రావచ్చు. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎర్నింగ్స్పై పన్నుల భారం పడవచ్చు. FJI వీసాల అడ్మిషన్ పీరియడ్ను సవరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నుంచి ఫిక్స్డ్ టైం పీరియడ్కు మార్చాలని కోరింది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ స్టేటస్ ఉన్నంత వరకు వీసాదారులు అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ టైం పీరియడ్ అంటే F1 స్టడీ వీసా ఉన్న విద్యార్థుల వంటి నాన్ ఇమ్మిగ్రెంట్స్ నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిందే. FJI కేటగిరీల్లో నిర్ణీత సమయం కోసం అడ్మిట్ అయిన వారు ఈ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో నివసించాలని కోరుకుంటే USCISకు దరఖాస్తు చేసి పొడిగింపును కోరవచ్చు, లేదా దేశం నుంచి వెళ్లిపోవచ్చు. అడ్మిషన్ కోసం CBPకి ఏదైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర దరఖాస్తు చేయొచ్చు. చదువు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అధీకృత సమయం కూడా పూర్తయిన తర్వాత F వీసా గల స్టూడెంట్స్ అమెరికాను విడిచి వెళ్లడానికి 60 రోజుల గడువు ఉంటుంది. అమెరికాలో నివాసాన్ని కొనసాగించాలనుకుంటే వీసా స్టేటస్ను మార్చాలని అప్లై చేయాలి. H-1B టెంపరరీ వర్కర్ లేదా సైన్స్, ఆర్ట్ లేదా బిజినెస్లో ఓ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కేటగిరీలో వీసా స్టేటస్ను కోరవచ్చంటారు నిపుణులు. ఓపీటీ ఫెయిర్ ట్యాక్స్ యాక్ట్ పేరుతో ఓ బిల్లును సెనేటర్ టామ్ కాటన్ ప్రవేశపెట్టారు. ఓపీటీ ప్రోగ్రాం కింద పనిచేసే ఫారిన్ వర్కర్స్, వారిని నియమించుకునే కంపెనీల యజమానులు FICA పన్నులను చెల్లించాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు యజమానులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు వంటి వారి కోసం సాంఘిక భద్రత కల్పించేందుకు ఈ పన్నులు విధిస్తారు. ప్రస్తుతం సాంఘిక భద్రత పన్ను రేటు ఉద్యోగులకు, యజమానులకు చెరొక 6.2% ఉంది. మెడికేర్ పన్ను రేటు ప్రస్తుతం ఉద్యోగులకు, యజమానులకు తలో 1.45% ఉంది. ఓపీటీ కింద పనిచేసే విదేశీ విద్యార్థులకు ప్రస్తుతం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన మన విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం మరో రూల్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వంటి వారికి ఇచ్చే వీసా కాల పరిమితిని 4 ఏళ్లకు పరిమితం చేయాలని చూస్తున్నారు. దీంతో PhD చేసే వారికి మరింత ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఎవరైనా విద్యార్థి వీసా F1పై అమెరికాకు వెళితే వాళ్లు చదువు కొనసాగించినంత కాలం అక్కడ ఉండొచ్చు. ఈ పద్ధతిని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటారు. కానీ ఈ అవకాశాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని, కొంతమంది విద్యార్థులు ఎప్పటికీ విద్యార్థులుగానే ఉంటూ అమెరికాలో నివాసం ఉంటున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఈ 10 నెలల్లో ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తెచ్చారు. ఇవన్నీ విదేశీయుల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వీసాల నిబంధనల్లో ఎన్నో మార్పులు చేస్తూ కష్టాలు పెట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 3 ఏళ్లు ఇంకెలా ఉంటుందోనని అమెరికాలో ఉన్న విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. చివరకు షుగర్, ఒబేసిటీ పేషెంట్లపై పెద్దన్న పడటం మరింత కలవరపెడుతోంది. ఏ విధంగానైనా వలసదారులను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ముందు ముందు ఇంకెన్ని తలతిక్క నిర్ణయాలుంటాయో.